గ్రామాలలో ఉండే ప్రజలు శానిటేషన్ విషయంలో కానీ తాగునీరు సాగునీరు విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ సీజన్ వర్షాకాల సీజన్, వర్షాకాలంలో మరి వర్షాలు పడి అంటువ్యాధులు వ్యాధులు వచ్చే ప్రభావం ఉంటుంది. మరి ఇప్పటికైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తాడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఏర్పాటు చేయడా ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు చెప్పవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నారు. మరి వర్షాలు స్టార్ట్ అయినాయి, కుంటలు చెరువులు పోయిన వర్షాకాలంలో తెగిపోయినాయి. వాటి మరమ్మతుల విషయంలో మరి సమీక్ష చేస్తారా చేయరా చెప్పవలసిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గెలవంగానే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ డిఎంఎఫ్టి కానీ సీఎం ఇన్సూరెన్స్ వర్కులు కానీ మరి టెండర్లో వర్కులు నడుస్తుంటే టెండర్లో అగ్రిమెంట్ టైంలో ఉంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్నీ ఆపేసారు వర్కులు. ఆపేస్తే మేము బాగా సంతోషపడ్డాం. ఎందుకు ఆపినందుకు కాదు, వీళ్ళు ఈ వర్కులు ఆపారు కదా, ఇంట్లో కొన్ని డబ్బులు కలిపి కొన్ని నెలల్లో 15 రోజుల్లో ఇంకెక్కువ వర్కులు తీసుకొస్తారు, శాంక్షన్ చాలా అభివృద్ధి చేస్తారని అనుకున్నాం. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 6 నెలల 15 రోజులల్లా కరీంనగర్ జిల్లాకు ఒక్క రూపాయి డెవలప్మెంట్ పని తేలే. మెయిన్ శాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అయితే లేవు, దాని మీద కూడా సమీక్ష లేదు. అభివృద్ధి మీద సమీక్ష లేదు, సంక్షేమం మీద సమీక్ష లేదు, ప్రజల బాధల మీద సమీక్ష లేదు, ప్రజలు తాగునీరుకి ఇబ్బంది అయితే సమీక్ష లేదు, ప్రజలు సాగునీరుకి ఇబ్బంది అయితే దాని మీద సమీక్ష లేదు. రేపు పొద్దుగాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా సమీక్ష ఉంటుందా ఉండదా చెప్పవలసిన అవసరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి 2 నెలలకోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సమీక్ష చేసి మీ ముంగటున్న బాధ్యతలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మీరు తీసుకున్న అప్లికేషన్లు, అభివృద్ధి సంక్షేమం మీరు తీసుకున్న అప్లికేషన్ల మీద రివ్యూ చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జి మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది. కానీ జాడలేడు పత్తలేడు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు సమీక్ష సమావేశం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఒక స్మార్ట్ సిటీ అర్హత ఉండాలంటే 10 లక్షల జనాభా ఉండాలి అని గొల్లెం పెట్టారు. మన 3 లక్షల జనాభా అనే కరీంనగర్ నగరం గొల్లెం పెడితే దాన్ని కూడా మరి ఛేదించి సాధించిన ఘనత వినోద్ కుమార్ గారికి దక్కుతుంది. స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది, ప్రపోజల్ స్టార్ట్ అయింది 2016లో. అప్పుడున్న మేయర్ రవీందర్ సింగ్ గారు, అప్పుడున్న కమిషనర్ శశాంక గారు కరీంనగర్ నగరంలో 60 డివిజన్లలో 50 డివిజన్లలో అభిప్రాయాలు తీసుకొని 50 డివిజన్లలో మీటింగ్లు పెట్టి, మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి, మేధావుల మీటింగ్లు పెట్టి, అంటే ఒక 100 మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాదాపు 80,000 మంది ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 1800 కోట్లతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే 1000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 1000 కోట్లలో కూడా సివిల్ వర్క్స్, మిగతా జంక్షన్ డెవలప్మెంట్లు కానీ, పార్కు డెవలప్మెంట్లు కానీ, హాస్పిటల్ కానీ, విద్యా సంస్థలు కానీ, ఈ విధంగా రకరకాల విషయాలతో మనకు ఒక 1000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి 2016 నుంచి 17 శాంక్షన్ అయిన తర్వాత 17 నుంచి 18 వరకు కూడా మొదటి విడత ఫండ్స్ రిలీజ్ చేయమని వినోద్ కుమార్ ఎంపీగా ఎన్నో లెటర్లు రాసి మొదటి విడత రిలీజ్ చేసి, మరి ఆ 1000 కోట్లలో కూడా 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మరి అక్కడ మొదటి విడత వినోద్ కుమార్ గారు ఎంబర్వారి శాంక్షన్ చేపించి, స్టేట్ గవర్నమెంట్ కూడా మొదటి విడత శాంక్షన్ చేపించి నిధులు జమ చేసి
అప్పుడు టెండర్లు పెట్టడం జరిగింది. మొదటి విడత 2018 టెండర్లు అయినాయి. 2018లో టవర్ ఏరియా, అదేవిధంగా స్టేడియం, అదేవిధంగా జ్యోతిబాపులే గ్రౌండు, అదేవిధంగా మల్టీప్లెక్స్ పార్కు, ఇవన్నీ కూడా చాలా టెండర్లు వేయడం జరిగింది. మరి దాని తర్వాత విడతల వైద్యుగా ప్రపోజల్ తీసుకొని మీటింగ్లలో అటెండ్ అయ్యి తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఎమ్మెల్యే ఉన్న గంగ్ల కమలాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా అయిన తర్వాత కూడా వారు సివిల్ ఇంజనీర్ కాబట్టి వారు ఒక సూపర్వైజర్ లాగా ఈ కరీంనగర్కు ఏ రోడ్డు ఎట్లయితే బాగుంటుంది, ఏ జంక్షన్ ఏ విధంగా అయితే బాగుంటుంది, ఏ పార్క్ ఏ విధంగా అయితే బాగుంటుంది, సిగ్నల్ లైట్లు ఎక్కడ ఉండాలి, కమాండ్ కంట్రోల్ ఏడు ఉండాలి, చెత్త వేరియేషన్కు ఏ మిషన్లు వాడాలి, ఎక్కడికి తెప్పియాలి అనే ఆలోచనతో మరి వారు టెండర్ పెట్టించి ఇలా కరీంనగర్లో మరి ఇలా రోడ్స్ అయినా డ్రైన్స్ అయినా చెత్త, ఎందుకంటే చెత్త ఏరుతుంది, దాన్ని ఎప్పటికప్పుడు వేరుగా చేయాలని ఆ టెండర్ అయినా, కమాండ్ కంట్రోల్ అయినా, సీసీ కెమెరాలైనా మరి వారు చేసి కరీంనగర్ ఒక అందమైన సిటీగా మార్చింది మాత్రం గంగ్ల కమలాకర్. స్మార్ట్ సిటీ తెచ్చడం, స్మార్ట్ సిటీ వర్కులు కంప్లీట్ చేయడం, తేవడం బోయినపల్లి వినోద్ కుమార్ గారు వర్కులు చేయించింది గంగ్ల కమలాకర్ గారు. ఈ ప్రాజెక్టు కరీంనగర్కు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.